ఈరోజు మన ముందుకి సౌమిత్ రాజు గారు ఉన్నారు. ఆల్ ఇండియా ర్యాంక్ 355 అండ్ ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ దాకా వెళ్ళారు. సెకండ్ అటెంప్ట్లో క్రాక్ చేశారు. ఐఎఫ్ఎస్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈరోజు మన ముందుకు ఉన్నారు. హలో అండి. హాయ్ అండి, నమస్కారం. సో థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ రిక్వెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. సో బేసిక్గా చాలామంది స్టూడెంట్స్ నన్ను అప్రోచ్ అవుతూ ఉంటారు సార్. సో మనం ఎలా సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే ఏ ఇన్స్టిట్యూట్ బాగుంది అని చెప్పి. సో మీ చూశారు వీడియోస్, ఇంటర్వ్యూస్ అవి చూశాను. సో మోస్ట్ ఆఫ్ ద టైం మీ సెల్ఫ్గానే ప్రిపేర్ అయ్యారు. మేజర్లీ అండి, మేజర్ పోర్షన్ సెల్ఫ్. చాలా మంది సార్ నాకు డిజైర్ ఉంది సివిల్స్ ప్రిపేర్ అవ్వాలని, కానీ నా దగ్గర ఫైనాన్షియల్గా నేను డబ్బులు పెట్టుకోలేను. సో సెల్ఫ్గా ప్రిపేర్ అయితే సక్సెస్ అవ్వచ్చా? సెల్ఫ్గా ప్రిపేర్ అయితే డెఫినెట్గా సక్సెస్ అవ్వచ్చండి. అంటే కాకపోతే మనం ప్రాపర్గా స్ట్రాటజీ చేసుకొని ఎక్కువ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ ఎట్లా యూజ్ చేసుకోవాలి, మనం తీసుకున్న నాలెడ్జ్ కూడా, అండ్ ఎట్లయితే కొంచెం కాకపోతే డెఫినెట్లీ కొంచెం గైడెన్స్ ఉంటే బెటర్ అండి. నాకు మాత్రం నేను సెల్ఫ్గా ప్రిపేర్ అయినా అని చెప్పొచ్చు, కానీ నా ఫ్రెండ్ ఆల్రెడీ 2017లో ఒక ఆయన క్లియర్ చేసినారు, సాయి తేజ అని. ఆయనకు అప్పుడు 43rd ర్యాంక్ వచ్చింది. ఓకే. సో ఆయన ముందే నాకు ఇట్లా నువ్వు జిఎస్కి కోచింగ్ అవసరం లేదు, జనరల్ స్టడీస్కి నువ్వు ఓన్గా ప్రిపేర్ అవ్వచ్చు, కాకపోతే ఆప్షనల్కి మాత్రం నువ్వు సెల్ఫ్గా కాకుండా శుభ్రానంజన్ అకాడమీలో పొలిటికల్ సైన్స్ కదా నువ్వు తీసుకునేది, సో దాంట్లో తీసుకుంటే నీకు కొంచెం హెల్ప్ అవుతుంది, తొందరగా అండ్ అర్థం చేసుకోగలుగుతావు. ఎందుకంటే నువ్వు తను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండే, నేను ఇంజనీరింగ్ చేసిన. నేను సో ఇంజనీరింగ్ నుంచి కొత్తగా హ్యుమానిటీస్ చదవడానికి వెళ్తున్నాము, అండ్ ఆప్షనల్ కూడా పొలిటికల్ సైన్స్ యూజ్ చేసుకుంటున్నాం. కాబట్టి ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే బెటర్గా గైడెన్స్ చేయగలుగుతారు, అది మనకి ఈజీగా అర్థమవుతాయి కాన్సెప్ట్స్ అని తను సజెస్ట్ చేస్తే నేను శుభ్రారంజన్ మేడం దగ్గర కోచింగ్ తీసుకున్నా. ఓన్లీ ఆప్షనల్కి ఒక 5 months తీసుకున్నా. ఓకే. దాని తర్వాత మేజర్గా అయితే జనరల్ స్టడీస్ ఓన్గానే ప్రిపేర్ అయినా. బట్ హవెవర్ ఎంత ఓన్గా ప్రిపేర్ అయినా కానీ నాకు సాయి తేజ అనే ఫ్రెండ్ గైడెన్స్ ఇస్తూ ఉండేవాడు, కాబట్టి అది నేను కంప్లీట్గా సెల్ఫ్ ప్రిపరేషన్ అని కూడా చెప్పలేను. అది అట్లా చెప్తే కూడా మిస్లీడింగ్ అయినట్టు అవుతుంది. అవును. సో అందుకోసం ఇది ఉన్నట్టు క్లియర్గా చెప్తున్నా. ఓకే. సో జనరల్గా ఆప్షనల్ విషయానికి వస్తే డిఫరెంట్ ఆప్షనల్స్ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ మంది ఆప్ట్ చేసుకుని సక్సెస్ రేషియో చూసుకుంటే పొలిటికల్ సైన్స్, యాంథ్రో అండ్ సోషియాలజీ అండ్ కొంతమంది జియోగ్రఫీ అండ్ పబ్యాడ్, ఇంకా లిస్ట్ గోస్ ఆన్ లైక్ మ్యాథమెటిక్స్ కానీ, తర్వాత ఇంకా తెలుగు కానీ, ఇంకా డిఫరెంట్. సో మేజర్గా ఇది పిఎస్ఐఆర్ ఎందుకు చూస్ చేసుకున్నారు, ఏ కాన్సెప్ట్లో చూస్ చేసుకున్నారు? ఓకే, పిఎస్ఐఆర్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే మేజర్గా సాయి తేజ కూడా పిఎస్ఐఆర్ తీసుకొని క్లియర్ చేసిండు. ఓకే, అది ఫస్ట్ ఫ్యాక్టర్. అది అంటే ఆల్రెడీ నేను ఒక కొత్త సబ్జెక్ట్ తీసుకుంటున్నా, దాంట్లో ఆల్రెడీ క్లియర్ చేసిన వాళ్ళ గైడెన్స్ నాకు ఉంటే కొంచెం ఈజీ అవుతుంది. ఓకే. సో అది మేజర్గా ఫస్ట్ ఫ్యాక్టర్. అది సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఏంటంటే పొలిటికల్ సైన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సబ్జెక్ట్. ఓకే. మనం ఒకవేళ పొలిటికల్ సైన్స్లో చూసుకున్నట్టయితే అరిస్టోటిల్, ప్లేటో, జేఎస్ మిల్, జాన్ లాక్, కార్ల్ మార్క్స్, వీళ్ళందరి దగ్గర నుంచి గాంధీ గారు, అంబేద్కర్ గారు ఏం చెప్పిండ్రు, కౌటిల్య ఏం చెప్పిండు, చాణక్య వాట్ హీ థాట్ అబౌట్ పాలిటిక్స్ ఇన్ అర్థశాస్త్ర అని. అండ్ వీటన్నిటితో కాకుండా ఇదంతా పేపర్ 1 ఉంటాయి. వీటన్నిటితో పాటు పేపర్ 2లో మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయి. అంటే ఇండియాకి చైనాకి రిలేషన్స్ ఎట్లున్నాయి, చైనా మొన్న అగ్రెసివ్గా బిహేవ్ చేసింది హిమాలయాస్లో, లడాక్ వ్యాలీలో. సో అది ఎందుకు చేసింది, దాని వెనక ఏమేమి రీజన్స్ ఉన్నాయి, దానికి ఇండియా ఎట్లా రియాక్ట్ కావాలి. యుఎస్ఈ మధ్య ఇండియాకి బాగా క్లోజ్ అయిపోయింది. ఒక ఎక్స్చేంజ్ డెమోక్రసీస్ నుంచి ఎంగేజ్డ్ డెమోక్రసీస్ అయినాం ఇద్దరం, ఇండియా ఇంకా యుఎస్ఏ. వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ, వరల్డ్స్ ఓల్డెస్ట్ డెమోక్రసీ, ఈ 2 కంట్రీస్ కలిసి చాలా క్లోజ్ అవుతున్నాయి మధ్య. ఇజ్రాయెల్ నుంచి మనము రిలేషన్స్ 1992 నుంచి డెవలప్ చేసుకున్నాం. అంతకుముందు ప్యాలెస్టైన్కి చాలా సపోర్ట్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయగలుగుతున్నాం మనం, ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్ మధ్యలో ఇష్యూస్ ఏంది, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ వచ్చింది. సో ఇట్లాంటి టాపిక్స్ అన్ని మనకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి కదా, న్యూస్ పేపర్లో చదివేటప్పుడైనా, యూట్యూబ్లో చూసేటప్పుడైనా. సో ఇంత ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఏదైనా ఆల్రెడీ చదువుతున్నాం, మనం చదవాలంటే కొంచెం కష్టమే ఎవరికైనా, ఏదైనా కూర్చొని చదవాలంటే. సో ఆ కూర్చొని చదివే ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి నేను పొలిటికల్ సైన్స్ చూస్ చేసుకున్నాను. ఓకే, చాలా డిఫరెంట్గా థింక్ చేసి తీసుకున్నారు యాక్చువల్లీ. అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనేది డెఫినెట్గా ఉండాలండి, అంటే తీసుకునేటప్పుడు ఐ బిలీవ్. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేకపోతే మనం దాని మీద చాలా డెప్త్కి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ నాది ఫస్ట్ అటెంప్ట్లో కాలేదు, సెకండ్ అటెంప్ట్లో అయింది. సో ఈ 2 attempts అంటే 2.5 years, ఆల్మోస్ట్ 2.5 years ఈ ఆప్షనల్తో నేను ట్రావెల్ చేయాలంటే
కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే చాలా ఈజీగా అవుతుంది. చాలా మంచి డిఫరెంట్ పాయింట్ సార్. నేను చాలా మందితో మాట్లాడాను, బట్ ఈ పాయింట్ అనేది చాలా ఎవరు చెప్పలేదు అనమాట. సో మీరంటే ఐఐటి హైదరాబాద్లో చదివారు. సో ఫస్ట్ అటెంప్ట్లోనే ఇంటర్వ్యూ దాకా వెళ్ళారు. ఆ కాన్ఫిడెన్స్ సెకండ్ అటెంప్ట్స్లో క్లియర్ చేశారు. బట్ వాట్ అబౌట్ యావరేజ్ స్టూడెంట్స్? ఓకే, వాట్ అబౌట్ యావరేజ్ స్టూడెంట్స్ అని మంచి ప్రశ్న అడిగారు. ఐఐటీలో సీట్ వచ్చే ముందు వరకు కూడా నేను 10th అంత ఎక్కువ బుక్స్ పట్టుకొని చదివేది అయితే ఏం లేదు. కానీ 10th ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే చదివినా, సిబిఎస్ఈలో చదివినా. సో ఎడ్యుకేషన్ అనేది బేసిక్గా బేస్ అనేది కొంచెం గట్టిగానే ఫార్మ్ అయింది. కానీ అప్పటి వరకు నేను కూడా యావరేజ్ స్టూడెంటే. కానీ ఇంటర్మీడియట్లో జాయిన్ అయినప్పుడు శ్రీ చైతన్యలో జాయిన్ అయినా, హైదరాబాద్లో జాయిన్ అయినప్పుడు అక్కడ పక్కన వాళ్ళు చదువుతున్నారు బాగా. నాకు అట్లా బుక్ ఓపెన్ చేసి గంటలు గంటలు కూర్చొని చదివే అలవాటు నాకు అప్పుడు కూడా లేకుండే. కానీ ఫస్ట్ టైం ఇట్లా కూడా కూర్చొని చదువుతారా ఇంతసేపు అని నాకు అప్పుడు అర్థమైంది. చదువు ఇంతసేపు కూడా చదువుతారా అని రోజులో, అప్పుడు తెలియదు ఇట్లా చదువుతారని. సో అట్లా వాళ్ళని చూసి నేర్చుకున్నాను నేను. అంటే ఓకే, మనం కొంచెం మనం అనుకునే జరగాలంటే కొంచెం కష్టపడాల్సి వస్తుంది, ఇట్లా కూర్చొని చదువు కూడా చదవాల్సి వస్తుంది, కొంతసేపు బుక్స్ మీద కూర్చోవాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళని చూసి నేను నేర్చుకున్నా అప్పుడు. సో అప్పటివరకు యావరేజ్ స్టూడెంట్ అయ్యి వాళ్ళని చూసి నేర్చుకొని కొంచెం ఇన్స్పిరేషన్ వచ్చి అప్పటి నుంచే నేను కూడా కొంచెం గట్టిగా చదివితే అప్పుడు ఐఐటీలో సీట్ వచ్చింది. నేను ఎంసెట్కే ప్రిపేర్ అయినా అప్పుడు. కానీ ఎంసెట్కి ప్రిపేర్ అవుతూ ఆ 2 yearsలో నేను చాలా ఎక్కువ కష్టపడడం వల్ల ఐఐటీలో కూడా సీట్ వచ్చింది. ఓకే. సో అట్లా ఎప్పుడంటే అప్పుడు మనకి ఒక ఇన్స్పిరేషన్, మోటివేషన్ వచ్చి మనం ఎప్పుడు చేంజ్ అవుతామో తెలియదు. యావరేజ్ స్టూడెంట్ కూడా ఎక్స్ట్రాఆర్డినరీ స్టూడెంట్ ఒక 1 yearలో అయిపోవచ్చు. ఓకే. సో వరంగల్ ఫ్లేవర్ కనిపిస్తుంది సార్ మీలో. ఓకే. సో కొంచెం వాళ్ళ కల్చర్ కానివ్వండి, కొంచెం వెన్ కంపారిటివ్లీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో అబౌట్ వరంగల్ అంటే మీరు ఎక్కడ బోర్న్ అండ్ బ్రాటప్? ఓకే, బోర్న్ అయితే కరీంనగర్ అండి. ఓకే. కానీ బ్రాటప్ చిన్నప్పటి నుంచి వరంగల్లోనే పెరిగిన నేను. 10th class వరకు వరంగల్లో ఉండే. ఓకే. అంటే ఫస్ట్ వరంగల్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నా నేను. ఓకే. అది మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గరనే ఉండే నేను. మా పేరెంట్స్ హైదరాబాద్కి వచ్చేసాను 6th classలో. నా 6th classలో చిన్న చిన్న బిజినెసెస్ పెట్టుకుందాం ఇక్కడ హైదరాబాద్లో అయితే కొంచెం బెటర్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఉన్నాయని వాళ్ళు ఇక్కడికి వచ్చేసిండ్రు. సో వాళ్ళు వచ్చిండ్రు, కానీ నన్ను కూడా చూసుకునే ఎబిలిటీ వాళ్ళ దగ్గర అప్పుడు లేకుండే, అంత అఫోర్డ్ చేయలేకపోయాను. అందుకోసం మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గరనే ఉంచిండ్రు వాళ్ళు. సో గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉంచి నేను చిన్నప్పుడు మా స్కూల్ అక్కడ ఫ్రెండ్స్తోనే బాగా తిరిగిన. గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు బాగా ఫ్రీడమ్ ఇచ్చిండ్రు వాళ్ళు చిన్నప్పుడే. అండ్ అప్పుడే అనుకునేవాడిని, అంటే ఎన్ఐటి వరంగల్ ముందు నుంచి ఎప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళం అటు ఇటు తిరగడానికి. సో ఎన్ఐటి వరంగల్లో సీట్ కొట్టాలని అప్పుడు ఆశ ఉండే బాగా. సో ఐఐటి హైదరాబాద్లో తీసుకున్నా వచ్చింది. ఎన్ఐటి వరంగల్లో కూడా సీట్ వచ్చేది, కానీ ఐఐటీలో వచ్చింది కదా అని చెప్పి ఐఐటీలో తీసుకున్నాం. ఓకే. సో ప్రిపరేషన్లో ఫ్రెండ్స్ ఎలా సపోర్ట్ చేశారు మీకు? ప్రిపరేషన్లో ఫ్రెండ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఫస్ట్ అసలు ప్రిపేర్ అవ్వాలని ఆశ కలిగింది కూడా నాకు నా ఫ్రెండ్ క్లియర్ చేసినాకనే కదా. సో అసలు ఇటు సైడ్ రావాలని దారి చూపించింది కూడా ఒక ఫ్రెండే అనుకోవచ్చు. సో ఫ్రెండ్ క్లియర్ చేసిన తర్వాతనే నేను అప్పుడు ఫ్లిప్కార్ట్లో జాబ్ చేస్తుండే. నేను 2016లో పాస్ అవుట్ అయినా. 2018 వరకు ఫ్లిప్కార్ట్లో సాఫ్ట్వేర్ డెవలపర్ లాగా వర్క్ చేసిన నేను. సో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటే నేను అప్పటికే అనుకున్నా, అంటే 2 years జాబ్ చేసి ఏదో ఒకటి చేయాలి మనం. 2 years జాబ్ చేద్దాం అనుకున్నా ఫస్టే కాలేజ్లో జాబ్ వచ్చినప్పుడు. కానీ తర్వాత క్యాట్ అయినా రాసి లేకపోతే ఎంఎస్ అయినా రాసి యూఎస్కి వెళ్దాం అనుకున్నా. కానీ తను క్లియర్ చేసిన తర్వాత నాకు అనిపించింది, ఓకే ఇట్లా ఐఏఎస్ అవ్వాలి అని అందరికి ఉంటుంది, కానీ అవ్వాలనే కాన్ఫిడెన్స్ చాలా మందికి ఉండక వాళ్ళు వెళ్ళలేరు కదా. సో నా ఫ్రెండ్ నేను మేమిద్దరం కలిసి ఒకటే రూమ్ లో ఉండేటోళ్ళం. నాకు క్లియర్ గా ఒకటే రూమ్ లో ఉండేవాళ్ళం. బెస్ట్ ఫ్రెండ్స్ అండి, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. సో తన గురించి నాకు ఇన్ అండ్ అవుట్ తెలుసు. ఇన్ అండ్ అవుట్ తెలిసినోడు తను క్లియర్ చేసిండు కాబట్టి నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే ఎట్లాంటి కేపబిలిటీస్ ఎట్లాంటి క్వాలిటీస్ ఉంటే క్లియర్ చేయొచ్చు, మనము కంప్లీట్ గా బుక్ వార్మ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మనకున్న క్వాలిటీస్ తోని మనకున్న క్యాపబిలిటీస్తో కూడా క్లియర్ చేయొచ్చు. ఎంతో కొంచెం అనలిటికల్ స్కిల్స్ ఉన్నా కానీ వర్కౌట్ అవుతుంది. సో అట్లని కాన్ఫిడెన్స్ వచ్చి నేను అప్పుడు డిసైడ్ అయ్యడం జరిగింది. సో ఫ్రెండ్స్ అట్లా హెల్ప్ చేసిండు అసలు ఫస్ట్ అట్లా డెఫినెట్లీ అండి. అంటే ఇప్పటివరకు నేను తీసుకున్న డెసిషన్స్ ఏదైనా కూడా ఇప్పుడు ఇంటర్లో నేను ఫ్రెండ్స్ని చూసే చదవడం స్టార్ట్ చేసిన అని చెప్పిన. సో ఫ్రెండ్స్ అనేది నా లైఫ్లో అసలు నేను ఇంప్రూవ్ అవ్వడానికి కారణం కూడా ఎప్పటికప్పుడు ఫ్రెండ్స్ వల్లనే సాధ్యమైంది. అది ఎప్పుడైనా డిమోటివేట్ అయినా కానీ వాళ్ళు హెల్ప్ చేయడము, ఫ్రెండ్స్ వేరే చేస్తుంటే కొత్త చేస్తుంటే నాకు చేయాలనిపించడము. సో వాళ్ళని చూసే మనకు కూడా చేయాలనిపిస్తుంది కొత్తది, వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకుంటాం మనం.
సో చిన్నప్పుడు కూడా నాకు ఫ్రెండ్ ఉండేవాడు స్కూల్లో, తను చిన్న చిన్న స్టోరీస్ రాసేవాడు అనమాట. చిన్న చిన్న అప్పుడు 6th క్లాస్లో ఒక చిన్న కామిక్ బుక్ లాగా గీసిండు అప్పుడు. సో వాడిని చూసి నేను డ్రాయింగ్స్ చేయడము, వాడిని చూసి నేను కూడా చిన్న చిన్న కథలు రాయడము. సో అట్లా ఫ్రెండ్స్ చూసే నేను ఏదైనా నేర్చుకోవాలని ఒక వాళ్ళు చేస్తున్నారు కదా మనం కూడా చేయొచ్చు. అదే ఎవరో పెద్దోళ్ళు చేస్తే వాళ్ళకేమున్నది వాళ్ళు చేస్తారులే అనుకుంటాం, కానీ మన పక్కన వాళ్ళు చేస్తే మనకు కూడా అరే మనకు కూడా అయితే మన వల్ల కూడా అవుతుంది, వాళ్ళు చేస్తుంటే మన వల్ల కూడా అవుతుంది అనే ఒక థాట్ అనేది ఎప్పుడైతే కలుగుతుందో, కాన్ఫిడెన్స్ అయితే ఎప్పుడు వస్తుందో, అందుకోసం మన దగ్గర వాళ్ళ నుంచే మనం ఇన్స్పిరేషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, సో రెండు ఎలా మేనేజ్ చేశారు సార్? వర్క్ చేస్తూ చాలామంది ఏంటంటే ఫుల్ టైం ప్రిపరేషన్ పెడితేనే కష్టం క్రాక్ చేయడం, అన్ని కోచింగ్లు తీసుకొని అన్ని కోచింగ్ సెంటర్ తిరిగి, మీరు జాబ్ చేస్తూ ఎలా మేనేజ్ చేశారు? సో జాబ్ నేను 2018 వరకు చేసినానండి, కానీ 2018 జూలైలో ఐ క్విట్ మై జాబ్. ఫ్లిప్కార్ట్ వదిలేసి నేను ప్రిపరేషన్ చేద్దామని, అంటే డెసిషన్ తీసుకోవడానికి కూడా ఒక 2 months ఆలోచించిన గట్టిగా. అంటే మంచి గుడ్ పేయింగ్ జాబ్ ఉండే, హెఫ్టీ ప్యాకేజ్ ఉండే. సో అది వదిలేసి ఇటు రావాలా, అంతేమన్నా వదిలేసి అందరూ ఏమంటారు మళ్ళీ ఒకవేళ రాకపోతే ఎట్లా, అంత మంచి జాబ్ వదిలేసినాం, ఆపర్చునిటీ కాస్ట్ ఉన్నదని మనకే అనిపిస్తుంది. అట్లా నాకు అనిపించింది కూడా ఫస్ట్ అటెంప్ట్లో అవ్వనప్పుడు. సో ఆ డెసిషన్ తీసుకోవడానికి చాలా కష్టమైంది. సో నేను జాబ్తో పాటు ప్రిపేర్ అవ్వలేదు, జాబ్ వదిలేసే ప్రిపేర్ అయినా, వదిలేసి ఒక 2.5 years ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ జాబ్లో జాయిన్ అయినా నేను. అంటే ఈ సెకండ్ అటెంప్ట్లో, ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళినా, సెకండ్ అటెంప్ట్లో మెయిన్స్ రాసిన తర్వాత ఇంటర్వ్యూ కాల్ వస్తుందని నాకు అనిపించి, సో ప్యారలల్గా ఆల్రెడీ ఒకసారి ఇంటర్వ్యూ వరకు వెళ్ళినాము, 2 సార్లు ప్రిపేర్ అయినాం కాబట్టి ప్యారలల్గా చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్తో నేను మళ్ళీ అప్పుడు సాఫ్ట్వేర్ జాబ్లో జాయిన్ అయ్యాను. అంటే ఒకవేళ మళ్ళీ అప్పుడు కూడా అవ్వకపోతే బ్యాకప్ ఉంటుంది కదా. అవును, 3 years కన్నా బియాండ్ జాబ్ లేకుండా చేద్దామని నాకు ఆలోచన లేకుండే. సో అందుకోసం బ్యాకప్ అనేది ఉంటుంది కదా, ప్యారలల్గా జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వచ్చు. తర్వాత ఆల్రెడీ 2.5 years జాబ్ లేకుండా ఫుల్ డెడికేషన్ ఇచ్చినాము, ఇప్పుడు జాబ్తో పాటు కూడా చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్తోని జాబ్లో జాయిన్ అయినాను మళ్ళీ ఒక స్టార్టప్లో. ఓకే, సో ఇంటర్వ్యూ ప్యానల్ ఎన్ని ప్యానల్స్ ఉంటాయి, మీకు ఏ ప్యానల్ పడింది, ఏమేమి క్వశ్చన్స్ అడిగారు? ఎన్ని ప్యానల్స్ ఉంటాయంటే నాకు తెలిసి 6 to 8 ప్యానల్స్ ఉంటాయండి. 5, 6, 8, 7, 5 అనుకుంటున్నాను నేను, కరెక్ట్గా తెలియదు, అది చేంజ్ అవుతూ ఉంటుంది, ఒక రోజు కొన్ని అట్లా వాళ్ళ షెడ్యూల్ బట్టి చేంజ్ అవుతుంది. ఓకే, సో నాకు వచ్చిన ప్యానల్ ఎయిర్ మార్షల్ అజిత్ భోన్స్లే సార్. ఓకే, సో తను ఇంటర్వ్యూ నాది ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు భరత్ భూషణ్ వ్యాస్ గారి ప్యానల్ వచ్చింది. ఆయన చీఫ్ సెక్రటరీ ఆఫ్ జేఎన్కే ఉండే, ఆల్మోస్ట్ 2 సక్సెసివ్ గవర్నమెంట్స్కి ఆయన చీఫ్ సెక్రటరీ ఉండే. ఈయన ఎయిర్ మార్షల్ అజిత్ భోన్స్లే గారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసి వచ్చిన కాబట్టి, సో తను కూడా మంచి నేను వెళ్ళిన రూమ్కి వెళ్ళిన వెంటనే ఆయన ఒక పెడెస్టల్ మీద కూర్చున్నారు పైన, అంటే ఒక హైట్లో పెద్ద టేబుల్ ఉంది, ఆయన చైర్ కూడా హైట్లో ఉంది అనమాట. ఆయన ఇట్లా చూసి మాట్లాడుతుండే, నేను ఆల్రెడీ షార్ట్ ఉంటా కొంచెం, ఆయన ఇట్లా చూసి మాట్లాడుతుంటే చాలా ఇంటిమిడేటింగ్ ఉంటుంది అక్కడ. అందరూ ఆయన ఇట్లా పెద్ద కూర్చొని మనల్ని జడ్జ్ చేస్తూ, ఒక జడ్జి లాగా కూర్చొని అక్కడ మనల్ని జడ్జ్ చేస్తూ ఉంటారు కదా, 5 మనల్ని జడ్జ్ చేస్తూ ఉంటారు. కొంచెం ఇంటిమిడేటింగ్ ఉంటుందా, పర్సనాలిటీ చెక్ చేస్తా, కొంచెం ఇంటిమిడేటింగ్ ఉంటుందా నా మొత్తం సీన్ అనేది. సో అట్లా నర్వస్ కూడా అయినా, నేను ఫస్ట్ టైం నర్వస్ అయినా బాగా, అందుకోసం ఇంటర్వ్యూలో మార్క్స్ బాగా తక్కువ వచ్చినాయి ఫస్ట్ టైం. తర్వాత సెకండ్ టైంలో కొంచెం ఆ నర్వస్నెస్ అనేది పోయింది, ఎందుకంటే ఆల్రెడీ అటెండ్ అయినా కాబట్టి. అండ్ కొంచెం ఎక్కువ టైం దొరికింది సార్, కోవిడ్ పాండమిక్ వల్ల కొంచెం ప్రిపేర్ అవ్వడానికి, ఇంటర్వ్యూని అర్థం చేసుకోవడానికి కొంచెం ఎక్కువ టైం దొరికింది. ఫస్ట్ అటెంప్ట్లో అసలు అర్థం కాలే, అసలు ఇంటర్వ్యూలో ఎట్లా చేయాలి అనేది అసలు కాన్సెప్టే అర్థం కాలే, ఇంటర్వ్యూలో ఏం చేస్తారు ఎట్లా. ఈసారి కొంచెం అండర్స్టాండింగ్ వచ్చింది కాబట్టి కొంచెం మార్క్స్ ఇంప్రూవ్ అయినాయి. ఓకే, సో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు? క్వశ్చన్స్ అయితే నన్ను ఫస్ట్ వెళ్ళిన వెంటనే నాది డాఫ్ డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా మన బయోడేటా, సో ఆ డాఫ్ చూస్తూ నా దాంట్లో అన్ని కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి నా దాంట్లో. అంటే నేను డాన్స్ చేస్తా అని హాబీస్ లో రాసిన, అండ్ ఫ్రీ స్టైల్ డాన్సింగ్ అని, హిప్ హాప్ ర్యాప్ మ్యూజిక్ నేను వింటా ఉంటా బాగా. సో నేను అది రాసిన, హిప్ హాప్ లిజనింగ్ టు హిప్ హాప్ అండ్ అనలైజింగ్ ద లిరిక్స్ అని ఇట్లా రాసిన. అండ్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఐ వాజ్ స్టూడెంట్ బాడీకి నేను కల్చరల్ సెక్రటరీ లాగా పనిచేస్తుండే అప్పుడు ఎలక్షన్స్లో నిలబడి. సో 1 year కల్చరల్ సెక్రటరీ లాగా చేస్తుండే, అండ్ మా కాలేజ్ కల్చరల్ ఫెస్టివల్కి నేను కోఆర్డినేటర్గా వర్క్ చేస్తుండే. సో ఇన్ని కల్చర్ అని చాలా చోట్ల ఉంది కాబట్టి, అండ్ కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంది కాబట్టి ఆయన చూసి యూ మస్ట్ బి వెరీ పాపులర్ ఇన్ కాలేజ్ అని అన్నాడు, కొంచెం కూల్ చేయడానికి. సో నాట్ రియల్లీ సార్, కొంచెం మోడరేట్గా పాపులరే కానీ నాట్ రియల్లీ అంతగానం కాదని చెప్పిన. తర్వాత ఆయన ఇంకా నా బాడీలో నర్వస్నెస్ చూసి ఆయన నర్వస్ అవుతుండని చెప్పి
మేము ఈ పర్సనాలిటీ టెస్ట్, ఇది పర్సనాలిటీ టెస్ట్ చేయడానికి చూస్తున్నాము. ఇస్ అన్ ఇంటర్వ్యూ. దీంట్లో మీరు వి వాంట్ టు టెస్ట్ యువర్ సూటబిలిటీ ఫర్ ద సర్వీసెస్, వి ఆల్రెడీ ఫీల్ యూ ఆర్ క్వైట్ సూటబుల్ అని అన్నాడు ఆయన. అంటే అట్లా కొంచెం ఫీల్ కంఫర్ట్ చేయడానికి అట్లా మనల్ని చాలా కార్డియల్ గా ఉంటారు. కొన్ని బోర్డ్స్ స్ట్రెస్ ఇంటర్వ్యూ చేస్తాయి, కొన్ని బోర్డ్స్ డైరెక్ట్ గా వెళ్ళిన వెంటనే షూట్ చేస్తూ ఉంటాయి క్వశ్చన్స్ మన సైడ్. అది వాళ్ళు స్ట్రెస్ టెస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అట్లా కాకుండా మిగతా అవే బోర్డ్స్ మిగతా వాళ్ళు వస్తే వాళ్ళు ఇష్టమే, వాళ్ళు స్ట్రెస్ ఇంటర్వ్యూ చేయాలనుకుంటే స్ట్రెస్ ఇంటర్వ్యూ చేస్తారు, లేకపోతే కార్డియల్ ఉందాం అనుకుంటే మోస్ట్లీ కార్డియల్ గానే ఉంటారు. నేను అక్కడ చూసాను, మోస్ట్లీ కార్డియల్ గానే ఉంటారు. సో ఇది చూసి నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు కాలేజ్లో, ఆయన కాల్ చేసి నీ గురించి ఒక 3 మంచి విషయాలు చెప్పమంటే ఏం చెప్తారు? ఓకే. అండ్ నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ గురించి చెడు విషయం ఏమని చెప్పమంటే ఏం చెప్తావు? ఇట్లా స్టార్ట్ చేసింది ఆయన ఇంటర్వ్యూ. తర్వాత వేరే ఆయన, నువ్వు ఫ్లిప్కార్ట్లో పనిచేసినావు కదా, ఫ్లిప్కార్ట్లో సంపాదించుంటావు, ఏం చేసినావు, ఈ డబ్బులన్నీ ఎక్కడ ఇన్వెస్ట్ చేసినావు అని అడిగి. ఇన్వెస్ట్ చేసిన ఇట్లా స్టాక్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో, క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేసిన. అయితే వీటికి తేడా ఏంది అని అడిగింది అనమాట. ఆ క్వశ్చన్ తీసుకొని వేరే ఆవిడ క్రిప్టో కరెన్సీస్ వల్ల ప్రోస్ కాన్స్ ఏమున్నాయి అని అడిగింది. అండ్ ఫ్లిప్కార్ట్లో పనిచేసినావు, ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి ఈ-కామర్స్ కంపెనీస్ రావడం వల్ల మార్కెట్ ప్లేస్ ఎట్లా రెవల్యూషనైజ్ అయిందని అడిగింది. నువ్వు ఇంకొక ఆమె వరంగల్ నుంచి కదా, నువ్వు వరంగల్ ఈ మధ్య న్యూస్లో ఉంది, ఎందుకు ఉంది న్యూస్లో అని. వరంగల్ మీద క్వశ్చన్ వచ్చింది. అది రామప్ప టెంపుల్ అప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ట్యాగ్ వచ్చింది రామప్ప. సో అదే దాని గురించి అడిగిన ఆవిడ బేసికల్ ఎందుకు న్యూస్లో ఉందని. దాని గురించి చెప్తే, ఎందుకు రామప్ప టెంపుల్కి ఎందుకు వచ్చింది ట్యాగ్, ఇట్లా ట్యాగ్ రావాలంటే మనం ఏం చేయాలి, ఎట్లాంటి ఆర్కిటెక్చరల్ ఎట్లాంటి మాన్యుమెంట్స్కి ట్యాగ్ వస్తుంది, ఇట్లా క్వశ్చన్స్ అడిగింది అనమాట. తర్వాత కంప్యూటర్ సైన్స్ నుంచి కదా, క్వాంటమ్ కంప్యూటింగ్ మీద క్వశ్చన్ అడిగింది. అండ్ క్వాంటమ్ కంప్యూటింగే కాకుండా నువ్వు పొలిటికల్ సైన్స్ తీసుకున్నావు కదా, గాంధీ అండ్ మార్క్స్ యొక్క ఫిలాసఫీస్ మధ్యలో డిఫరెన్స్ ఏందని అడిగింది. సో ఇట్లా ఓవరాల్గా ఇంటర్వ్యూ డిఫరెంట్ క్వశ్చన్స్ మీద అన్ని పాయింట్స్ టచ్ చేస్తారు వాళ్ళు. ఓకే, ఆల్మోస్ట్ అన్ని. సో యూపీఎస్సీ ఇస్ వెరీ లాంగ్ జర్నీ కదా సార్. సో మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేట్ అవ్వడానికి, సో మీరు ఎలా ఈ లాంగ్ జర్నీ, ఈ సెల్ఫ్ మోటివేషన్ అనేది ఎలా మెయింటైన్ చేయగలిగారు? ఓకే, యూపీఎస్సీ అంటే లాంగ్ జర్నీ అండి, కానీ సెల్ఫ్ మోటివేషన్ అనేది మనం ఎట్లా మెయింటైన్ చేయగలుగుతాం అంటే, ఈ అటెంప్ట్లో అయిపోతుంది అని మనం అనుకుంటే మనం లాంగ్ గురించి ఆలోచించాం కదా. అంటే ఎప్పుడో 3 అటెంప్ట్ల వరకు ఉండాలా అని ఆలోచించకుండా, ఫస్ట్ అటెంప్ట్లో ఎవరు స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేద్దాం అనుకుంటారు. సో అందుకే చాలా మందికి కూడా మోటివేషన్ అనేది ఉంటుంది. ఈ అటెంప్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఓకే నెక్స్ట్ వచ్చే అటెంప్ట్లో క్లియర్ చేద్దాం అనుకుంటారు. సో అట్లా మనం ఓన్లీ బ్రేక్స్ గురించే, నెక్స్ట్ 1 year గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి ఆ మోటివేషన్ అనేది కొంచెం ఇన్హెరెంట్గా ఉంటుంది. కాకపోతే ఏమైతే అప్పుడప్పుడు మనకు మార్క్స్ తక్కువ వచ్చినా కానీ, ఏమన్నా కాన్సెప్ట్ అర్థం కాకపోయినా కానీ, అసలు ఆన్సర్ ఎట్లా రాయాలనో తెలియకపోయినా కానీ, ఈ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్లు చూస్తుంటే ఏంది ఇట్లా వస్తున్నాయి, మనం ఇవన్నీ చేయగలుగుతామా, నాకు ఇవేం తెలియదు, సో ఎట్లా నేను వెళ్ళి మళ్ళీ అక్కడ సరిగ్గా చేయలేకుండా రావచ్చు అనే ఒక భయం కూడా వస్తూ ఉంటుంది మనకి. ఓకే, సో అట్లాంటప్పుడు మనం డిమోటివేట్ అవుతాం కొంచెం. ఓకే, సో డిమోటివేట్ అయినప్పుడు ఇట్స్ వెరీ న్యాచురల్ అండి. అంటే డిమోటివేట్ డెఫినెట్గా మనం అవుతాము, ప్రతి ఒక్కరు అవుతారు, అది న్యాచురల్ అనిపిస్తుంది నాకు. ఓకే, సో న్యాచురల్ అయినప్పుడు అయినాము, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి ఓకే భయం అవుతుంది, దాన్ని యాక్సెప్ట్ చేద్దాం, డిమోటివేషన్ అవుతుంది, దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. దీని నుంచి ఎట్లా చేయాలి, ముందుకు ఎట్లా క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి అని అనుకుంటే, నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడేవాడిని బాగా. ఓకే, నా ఫ్రెండ్స్తోని మాట్లాడి, లేకపోతే ఎక్కడెక్కడ వాళ్ళు మనకు తెలిసిందే వాళ్ళు చెప్తారు, కానీ వాళ్ళు చెప్తే మనకు కొంచెం బెటర్ అనిపిస్తుంది. సో ఎక్కడెక్కడ పోయినాయి మార్క్స్ పోతున్నాయి అవి కవర్ చేసుకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన, ఇంటర్వ్యూ వరకు వెళ్ళి ఫైనల్ లిస్ట్లో రాకపోయేసరికి చాలా డిమోటివేట్ అయినా. ఆ టైంలో డిమోటివేట్ అయినందుకు నా ఫ్రెండ్స్కి కాల్ చేసి ఇట్లా మాట్లాడితే, ఎందుకు డిమోటివేట్ అవుతున్నావు, నువ్వు ఇప్పుడు నీకు మార్క్స్ వస్తాయి, మార్క్స్ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఏ సబ్జెక్ట్లో మార్క్స్ తక్కువ వస్తున్నాయో తెలిసిపోయిన తర్వాత ఆ సబ్జెక్ట్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే అయిపోతుంది కదా, నువ్వు కవర్ చేసుకున్నవే అవుతాయి. సో అంత అన్సర్టెనిటీ లేదు ఎగ్జామ్లో, అంటే అవుతుందా కాదా అనే అంత అన్సర్టెనిటీ లేదు. ఉన్నది కొంత లెవెల్ వరకు అన్సర్టెనిటీ ఉన్నది, కానీ సర్టెనిటీ కూడా ఉన్నది ఎగ్జామ్లో. సో మనం అనుకుంటే ఇది ఇక్కడిక్కడ వర్క్ చేస్తే ఇక్కడ పాసిబుల్ అవుతుంది అని ఒక సర్టెనిటీ ఉంది కాబట్టి అట్లా వర్క్ చేసి డిమోటివేట్ అవ్వకుండా మనం వీ కెన్ కీప్ అవర్ సెల్ఫ్ మోటివేటెడ్. ఓకే, సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ అండి.